కుంభమేళాకు అశేష భక్తజన వాహిని తరలి వెళుతోంది. ఈ నెల 26తో కుంభమేళా ముగుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే 51 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానం పూర్తి చేసినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. Under the government very nicely. It's very safe for ladies also. I'm traveling alone and I don't have any fear. I'm so happy coming to Prayagraj. So this is my first experience here. Okay, let me figure out. So hopefully I have a very good darshan. I want to take a dip here. So hopefully everything goes on well. Har Har Mahadev. How many members are? I'm coming alone. Oh. Akele hai. Right. But no fear. भगवान है ना आपके साथ. बहुत खुश. త్రివేణి సంగమ దగ్గరికి మహాకుంభమేళాకి ఇక్కడ వచ్చాము మేము. ఇక్కడ ఏర్పాట్లు యోగి సర్కార్ చాలా చక్కగా చేశారు. ఇన్ని కోట్ల మందికి ఇలా సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో యోగి సర్కార్కు మోడీ గారికి మనం అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ యొక్క 140 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళాలో ఇలా స్నానం చేయడానికి మేము వచ్చినందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. ఈ కార్యక్రమాలు ఇలా ఏర్పాటు చేసినందుకు యోగి గారికి మోడీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడికి 5 వచ్చాము. ఇక్కడికి నల్గొండ జిల్లా నుంచి మేము ప్రైవేట్ వెహికల్లో వచ్చాము. వెహికల్ నుంచి ఇక్కడ సంగం దాకా అక్కడ వచ్చాము. కానీ ట్రాఫిక్ పబ్లిక్ చాలా ఉన్నది, క్రౌడింగ్ ఉన్నది. ఎక్కడ కూడా మాకు చాలా జనం కనబడ్డారు. మాకు లక్షలో ఉన్నారు. మాకు ఇక్కడికి రావడానికి మాకు నిన్న దాదాపు 13 అవర్స్ పట్టింది. త్రివేణి సంగమ దగ్గరికి